ది సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. తెలుగులో ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అన్నాడు. యాక్చువల్గా ప్రతిసారి ఇట్లా ఎలా ఉంటుందంటే మన క్వశ్చన్ వచ్చేసి అంతర్కోణాల మొత్తం, ఏది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ ఏమన్నాడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని చెప్పినాడు. మరి ఏదన్నాడు రెగ్యులర్ పాలిగాన్ అన్నాడు, ఏది క్రమ బహుభుజి అని చెప్పినాడు. మరి ఫస్ట్ మనకి బహుభుజి అంటే అర్థమే మనకు రెండు కంటే ఎక్కువ భుజాలతో ఉన్నటువంటి సమృత పటాన్ని మనం ఏమంటామంటే బహుభుజి అని చెప్పి అంటాం అనమాట. కానీ క్రమ బహుభుజి అంటే అర్థం ఏం మనకంటే ఒక బహుభుజిలో భుజాల కొలత సమానంగా ఉంటాయి. ఒక బహుభుజిలో భుజాల కొలత సమానంగా ఉంటే ఆ బహుభుజి ఏమవుతుందంటే మనకు క్రమ బహుభుజి అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ పాలిగాన్. పాలిగాన్ మీన్స్ ఏ క్లోజ్డ్ ఫిగర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ టూ సైడ్స్ ఈజ్ కాల్డ్ పాలిగాన్. బట్ ఇన్ ది క్వశ్చన్ given regular polygon, the definition of regular polygon means a polygon which has lengths of sides are equal, lengths of sides are equal is called regular polygon. మరి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనకు ఏమి అంటే సైడ్స్ వచ్చేసి ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, రెండు కంటే ఎక్కువ సైడ్స్ ఉండాలి, మనకు టూ కంటే ఎక్కువ సైడ్స్ ఉండాలి. అంటే ఎలా తీసుకోవచ్చు, నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటా. ఏ ట్రయాంగిల్ అంటే మనకు ఈక్వలెంట్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. అంటే మీ సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇదేమవుతుంది మనకు రెగ్యులర్ పాలిగాన్ అవుతుంది. నెక్స్ట్ అట్లే ఇంకో దానిగా ఇదని కూడా తీసుకోవచ్చు. నేను 5 భుజాలు ఉండేదాన్ని తీసుకుంటాను, అంటే 5 సైడ్స్ ఉండేది తీసుకుంటాను నేను. అన్ని 1 2 3 4 5 6 6 తీసుకున్నా, ఇదాన్ని 6 తీసుకున్నా. ఇదాన్ని అంటే ఈక్వల్ సైడ్స్ అవి కూడా అనమాట. ఏమి ఇదాన్ని ఉన్నప్పుడు మనకి యాక్చువల్గా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా వచ్చేసి అంతర్కోణాల మొత్తం అంటే ఏమి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ బయట అడిగినాడు. మరి బయట కూడా ఎలా ఉంటుంది మనకంటే ఏమి ఈ లోపల వచ్చేసి ట్రయాంగిల్ తీసుకుంటే 180 ఉంటుంది. మరి ఇక్కడ బయట మనకు అంటే ఏమి బాహ్య కోణాలు మొత్తం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీస్ అనమాట. దీనికే కాదు, నువ్వు ఏ దానికైనా తీసుకో మనకు అంటే ఏమి రెగ్యులర్ పాలిగాన్ ఏదైనా తీసుకుంటామంటే ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే బయట ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ ఎలా ఉంటుందంటే 360 డిగ్రీస్ అనమాట. మరి ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏమంటే ఇక్కడ బాగా తెలిసింది నాట్ ఓన్లీ రెగ్యులర్ పాలిగాన్ వీ టేక్ నాన్ రెగ్యులర్ పాలిగాన్. అంటే మనకు సైడ్స్ ఈక్వల్గా లేనటువంటి పాలిగాన్స్ కూడా తీసుకున్నారు అనుకోండి. అంటే ఏమి వస్తాయి మనకు అప్పుడు ఏమి రెక్టాంగిల్ తీసుకోవచ్చు నువ్వు, ఏమి లేదంటే ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకోవచ్చు, లేదంటే ట్రెపిజియం తీసుకోవచ్చు. వీటిలో కూడా మనకు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత ఉంటుందంటే ఖచ్చితంగా 360 డిగ్రీసే ఉంటుంది అనమాట. అంటే అర్థమే మనకు క్రమ బహుభుజే కాదు, బహుభుజి కూడా తీసుకున్నారనుకో ఖచ్చితంగా బాహ్య కోణాలు మొత్తం ఎంత ఉంటుంది 360 డిగ్రీసే ఉంటుంది అనమాట. కాబట్టి క్వశ్చన్ మనకు కన్ఫ్యూజన్ ఏం చేసినాడు రెగ్యులర్ పాలిగాన్ అని చెప్పి అడిగినాడు. మరి ఆప్షన్ లేదంటే మనకి ఇచ్చిన దాంట్లోన థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.